రైట్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు కృపను బట్టి మనల్ని సజీవ లెక్కలో దేవుడు ఉంచి నూతన దినాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టిన దేవునికి వందనము స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ దినము ప్రార్థన కూడిక కొరకు, వాక్యం ఇచ్చే దాసుని కొరకు, పాటలు పాడేవారి కొరకు మరి ప్రార్థన చేసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు మాత్రం కాకుండా మీ యొక్క ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు తెలియజేసి వారు కూడా ఈ కార్యక్రమం చూసి మేలు పొందినట్లుగా దయచేసి వారికి కూడా తెలియజేయవలసిందిగా కోరుచుంటున్నాం. ఈ యొక్క ఆన్లైన్ మాధ్యమంలో జరిగే కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి వారు దీవించబడినట్లుగా మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. మనం కుడికి మునుపు ప్రార్థనతో ఈ యొక్క కుడికను ఆరంభిస్తాం. ప్రార్థన. నమ్మకమైన తండ్రి, కృపగలిగిన దేవ, భూమిని ఆకాశమును ఒక మాట చేత సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క ఘనమైన పవిత్ర నామాన్ని బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. యెహోవా అనైన మీరు ప్రభా మరి మార్పు లేని దేవుడుగా ఉన్నారు కనుక మేము లయము కాని వారముగా ఉన్నందుకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. అనుదినము మా పట్ల మీకు నూతనముగా వాత్సల్యత పుట్టటను బట్టి మేము సజీవ లెక్కలో ఉన్నందుకు మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. అనుక్షణము కనుపాపలేమను కాపాడుతూ భద్రపరుస్తూ ప్రభా మరి మీ యొక్క ప్రేమను చూపించు సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క అత్యధికమైనటువంటి ప్రేమ, కృప, కనికరాలను బట్టి హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మాకున్నందుకై వందనం చెల్లిస్తున్నాం. సర్వములో సర్వముగా ఉన్న దేవుడుగా ఉన్నందుకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యొక్క వ్యక్తిగత, కుటుంబ, ప్రభా మరి సామాజిక ఉన్నటువంటి ప్రతి సమస్యలో మీరే మాకు తోడ్పడుతూ కాపాడుతూ భద్రపరుస్తున్న మీ ప్రేమకి వందనం చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి నాయన, ప్రపంచం అంతటా ఈ యొక్క కోవిడ్-19 ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించండి ప్రభా, మీరే సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రభా, అనారోగ్యం ఉన్నవారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, కృప చూపించండి. ఈ యొక్క వారమంతట్లో ప్రభా మరి పుట్టిన దినం జరుపుకున్న బిడ్డలను బట్టి వందనం చెల్లిస్తున్నాం. 65వ కీర్తన 11వ వచనం ప్రకారంగా సంవత్సరమును దయాకిరీటంగా మీరు దయచేస్తానని సెలవిచ్చిన వాగ్దానం వారి పట్ల జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపించండి ప్రభా. మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినదిగా, ప్రసంగి గ్రంథంలో సెలవిచ్చినదిగా ఒకని పుట్టిన దినం కంటే మరణ దినమే మేలని మీరు సెలవిచ్చారు ప్రభా. మా ప్రియులు కొంతమంది నిద్రించుండగా వారి కొరకు మీ సంధానాలు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. మరి నాయన సోదరుడు ఫ్రాన్సిస్ గారు, చంద్రిక వారి యొక్క మామగారు సోదరు జాన్ పీటర్ గారి యొక్క వేంకుడు కొరకు ప్రభా, తను 26వ తారీఖున ప్రభా మరి నాయన ఈ లోకం విడిచి ప్రభా మరి వెళ్ళింటుండగా మీ దాసుని యొక్క కుటుంబాన్ని ప్రభా మీరు ఆదరించవలసిందిగా కోరుచున్నాం. సోదరి మేరమ్మను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క రక్త సంబంధం బంధుమిత్రులందరినీ మీరు ఆదరించి కాపాడవలసిందిగా కోరుచున్నాం. ప్రేమగల తండ్రి, సమస్త ఆదరణ కర్తవ్యని దేవుడు మీరే ఆదరించి కాపాడి భద్రపరచవలసిందిగా కోరుచున్నాం. ఈ సభలో ప్రభా మరి సోదరుడు ప్రేమ్ సాగర్ గారిని కుటుంబం అంతటితో పాటు ప్రభా మీరు కాపాడి భద్రపరిచిన మీ ప్రేమకే వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. తాను కూడా ప్రభా మరి సంఘం అంతటికి వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నగా బిడ్డలు మీరు కాపాడండి, భద్రపరచండి. యెహోవాను దేవుడు కాగల జనులు ధన్యులని మీరు సెలవిచ్చిన మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనుదినం మా పట్ల మీరు కలిగిన వాత్సల్యతను బట్టి అనుదినం ప్రభా మరి నాయన మమ్మల్ని కాచి కాపాడుతున్న మీ ప్రేమంతటికే వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా పాడే పాటలో మీరే సాయం చేయండి, కృప చూపించండి ప్రభా. మరి సోదరి సువర్ణమ్మ గారి కొరకు సబ్స్టేషన్ ఉంటుండగా ప్రార్థిస్తున్నాం. మీ దాసరాలు వెళుతున్నటువంటి ప్రతి వేదన బాధను మీరు ఎరిగిన దేవుడుగా ఉంటున్నారు నాయన. వారి యావత్ బాధలో తోడుగానున్న దేవుడని 63వ యెషయా గ్రంథం 9వ వచనంలో మీరు సెలవిచ్చిన రీతిగా బిడ్డకు తోడుగా ఉండి ప్రభా మీరు కాపాడి భద్రపరచవలసిందిగా కోరుచున్నాం నాయన. అనారోగ్యతలో మీరు కాపాడి భద్రపరచండి, కృప చూపించండి ప్రభా. మరి నాయన కుటుంబీకులను ప్రభా మీరు కాపాడండి, భద్రపరచండి. వారు చేస్తున్న సేవలో ప్రభా సహనమును, ఓర్పును బిడ్డలకు దయచేవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకుంటూ పరిశుద్ధుడైన తండ్రి మీ యొక్క దాసుని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ యొక్క జీవగల మాటల చేత నింపి ప్రభా సంఘమునకు అవసరమైన మాటలు దయచేసి ప్రభా మా హృదయం మీ సన్నిధానంలో కుమ్మరించుకొని మేము ప్రభా మీ సన్నిధానంలో మా యొక్క మనవులు తీసుకుని వచ్చే విషయంలో మీరే సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అడిగి ఉంచిన దానికంటే మీరు అత్యధికంగా వచ్చే శక్తి గల దేవుడని నమ్ముచు వందనము స్తోత్రం చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకుంటున్నాం. పాడే పాటల్లో మీరు సాయం చేయండి. వాయిద్యం వాయించే వారికి నైపుణ్యత దయచేవలసిందిగా కోరుచు
మా సమయం దీవెనకరంగా చేయవలసిందిగా యేసు ప్రభు పేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 544. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారదూచి బహుధన్యుడయ్యే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారదూచి బహుధన్యుడయ్యే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగిచి, దాసుడ నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి దొలగిచి, దాసుడ నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు, విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు, విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ
మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. పాట సంఖ్య 545. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా. సర్వశక్తుడా నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా. సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. చెర నుండి నేను మొర పెట్టగా, చెర నుండి నేను మొర పెట్టగా. పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. అడుగు వాటి కన్నా ప్రభువు, అడుగు వాటి కన్నా ప్రభువు అత్యధికముగా దయచేయును, అత్యధికముగా దయచేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. వేడుకొనక మునుపే ప్రభు, వేడుకొనక మునుపే ప్రభు. వడిగా మాకు తరమిచ్చును, వడిగా మాకు తరమిచ్చును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా
ప్రతిఫలముల్ ప్రార్థనకు ప్రతిఫలముల్ ప్రియముగా నొసగును. హల్లెలూయా ప్రియముగా నొసగును. హల్లెలూయా ఆనందమే మహదానందమే ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు యేసును ఆశ్చర్యకరుడు యేసును నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా సర్వదా నిన్ను నే స్మరింతును సర్వదా నిన్ను నే స్మరింతును. పాట సంఖ్య 564. పరమ తండ్రి కరములెత్తి స్తుతులను అర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులను అర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా పాపశపములందు మేము పడి చెడియుండగా పాపశపములందు మేము పడి చెడియుండగా దేవమాదుదరికి చేరి లేవనెత్తితివి దేవమాదుదరికి చేరి లేవనెత్తితివి. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతుల అర్పింతుము. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు విసుగకుండా సేవ చేయ నొసగు నోర్పును విసుగకుండా సేవ చేయ నొసగు నోర్పును నింపు నీ శుద్ధాత్మతోను స్తుతుల నర్పింతుము నింపు నీ శుద్ధాత్మతోను స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామి
చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. సమాజముగా కూర్చి నీదు సన్నిధియందు. సమాజముగా కూర్చి నీదు సన్నిధియందు. ప్రార్థన సవాసములలో తిరుల చేయుము. ప్రార్థన సవాసములలో తిరుల చేయుము. తేరి చూస్తూ నీరాకడకై స్తుతుల నర్పించుము. తేరి చూస్తూ నీరాకడకై స్తుతుల నర్పించుము. పరమ తండ్రి కరములే స్తుతుల నర్పించుము. శిరములేసి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. శత్రుటురులు త్రుంచి వేసి జీవమిచ్చితివి. శత్రుటురులు త్రుంచి వేసి జీవమిచ్చితివి. మర్పింతుముని ఉపకరములకై. మర్పింతుముని ఉపకరములకై. చేతబడి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము. చేతబడి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములేసి స్తుతుల నర్పింతుము. శిరములేసి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ప్రార్థన కొరకై సిద్ధపాటు వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుని తర్వాత ప్రార్థనలో మనం ప్రభు తట్టు చూద్దాం. దాని కొరకై నాతో పాటు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఈ 2 వచనాలు ఒకసారి బైబిల్ మనం తెరుచుకుని కలిసి చదువుకుంటున్నాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుకుంటున్నాం. దయతో మీ బైబిల్ని తెరిచి నాతో పాటు కలిసి చదవటానికి ప్రయత్నించండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ
మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకు, లవోదియా వారి కొరకు, హియోరా వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఇంకొక లేఖన భాగము, ఇదే పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎపెప్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతంగా హెచ్చించబడినటువంటి ఉన్నతమైనటువంటి నామంలో మరి ఒకసారి మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటూ, సేవలో మీ ప్రియకుమారుని ద్వారా జరిగించినటువంటి బలియాగము, చిందింపబడినటువంటి అమూల్యమైనటువంటి రక్తధారలు, ఆ యొక్క రక్తధారలో మా ప్రతి పాపమును కడుక్కుని మీ బిడ్డలుగా అయ్యేటువంటి ఆధిక్యత భాగ్యము మాకు అనుగ్రహించినందులకై మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రార్థన కొరకై కొన్ని మాటలు దైవ గ్రంథంలో మీరు మా కొరకు లిఖింప చేసినటువంటి సత్యాలు కొన్ని ధ్యానించుకుని, ప్రార్థనలో ఎలాగును మీ తట్టు తిరగాలి, ప్రార్థనలో ఎలాగు మీ చిత్తాన్ని ఎరగాలి, ప్రార్థన మిమ్మలను సంతోషపరిచి మీకు ఇష్టముగా ఎలా చేయాలో మాకు నేర్పించమని ఈ వాక్యము ద్వారా మా ప్రార్థనా జీవితాన్ని ప్రభు మరి మీరే క్రమబద్ధీకరించమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదివినటువంటి లేఖన భాగంలో కొలస్సీ 4, 12, 13 మరియు 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినట్లుగా ఇక్కడ ఎపఫ్రా అనేటువంటి ఒక గొప్ప దైవజనుడి గురించినటువంటి మాటలు ఉన్నాయి. ఈ గొప్ప దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు జత పనివాడు అనేటువంటి మాట కూడా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. ఈ ఎపఫ్రా పౌలుతో పాటు సేవ చేసినటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి ప్రార్థనలు మనం చూస్తాం, భక్తులు చేసినటువంటి ఆరాధనలు మనం చూస్తాం. భక్తులు తమ జీవితాల్లో ప్రభు తట్టు చూసినప్పుడు, ప్రభువును వేడుకున్నప్పుడు, దేవుడు వారి వారి జీవితాల్లో ఎలాగైతే ప్రార్థన యొక్క శక్తిని బట్టి, దేవుడు తన మహా కనికరాన్ని బట్టి ప్రజల యొక్క జీవితాల్లో చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటివి సాక్ష్యార్థముగా మన మేలు కొరకే రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనము కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల ప్రార్థనలు ఎలా చేసినప్పుడు దేవుడు దాని విషయమై సంతోషించాడో మనకు ఒక మాదిరి, మనకు ఒక ఎగ్జాంపులరీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉండాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు లిఖించబడినట్లుగా మనం గమనిస్తాం. ఈ ఎపఫ్రా అనేటువంటి దైవజనుడు పౌలు దగ్గర తన యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించినటువంటి మెలకువలు, లేకపోతే ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అని పౌలు దగ్గర తన జీవితంలో నేర్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు అంటే మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దైవదాసులు కానీ, మనకు మన కళ్ళ ముందుకు మన పరిచయంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప భక్తుల యొక్క జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు, దేవుడు చేసేటువంటి పనులు, దేవునికి వాళ్ళు ఎలాగ నమ్మకంగా ఉంటున్నారు, ఇవన్నీ మన ముందుకు ఎందుకు తీసుకొస్తాడు అంటే వారిని బట్టి కూడా కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు మీరు నేను కూడా నేర్చుకోవడానికి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగనే ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి బహుశా పౌలు యొక్క ప్రార్థనా జీవితాన్ని ఇతడు కూడా అన్వయించుకున్నాడేమో అన్నట్లుగానే ఉంది. పౌలు యొక్క జత పనివాడుగా ఉండటం అనేటువంటిది అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎందుకునంటే పౌలుతో జత పనివాడుగా ఉండాలి అంటే పౌలుతో పాటు రాత్రంతా ప్రార్థనలో ఉండాలి, పౌలుతో పాటు పగలంతా సువార్త పనిలో ఉండాలి,
ప్రభు యొక్క పనిలో నిమగ్నమైపోయినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నప్పుడే పౌలుతో పాటు జత పనివాడుగా ఉండగలుగుతాడు. ఎన్నో శ్రమలు పౌలు తన జీవితంలో పొందుతూ వచ్చాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం పై నుంచి మనం గనక చదివితే పౌలు అక్కడ అనేకమైనటువంటి శ్రమలు తాను పొందినట్లుగా దేవుని రాజ్య పని కొరకై, సువార్త పని కొరకై తన జీవితాన్ని ప్రాణార్పణంగా పోసినటువంటి వ్యక్తిగా పౌలును మనం గమనిస్తాం. ఆయన 5 సార్లు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తింటూ వచ్చాడు. అతడు తన జీవితంలో ఒకసారి ఓడ బద్దలైపోయి సముద్రంలో ఎటు తోచినటువంటి స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయినాడు. అలాగనే ముమ్మారు రాళ్లతో కొట్టబడ్డాడు, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు. ఎన్నో శ్రమలు పౌలు తన జీవితంలో అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వాడు. అయితే పౌలు ఒకడే ఉన్నాడా అలాంటి పరిస్థితుల్లో అంటే ఖచ్చితంగా పౌలుకు జత పని వారిగా ఉన్నటువంటి కొందరు తనతో పాటు తన యొక్క శ్రమల్లో కూడా పాలు పొందినటువంటి వారే అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యముల నుంచి ఆయన రాసినటువంటి పత్రికల్లో దైవజనుల గురించి మనం చదువుతూ ఉంటాం. అదే కోవకు చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క ఎపెఫ్రా. పౌలు తన జీవితంలో అనేకమైనటువంటి దేవుని యొక్క కార్యాలు అనుభవపూర్వకంగా ఎరుగుతూ వచ్చాడు. ప్రార్థనలో గొప్ప శక్తిని కనబరిచినటువంటి వ్యక్తి. అపోస్తుల కార్యంలో ఒకసారి అతడు మరునాడు వెళ్ళిపోవలసి ఉండి వాక్యము బోధిస్తూ చాలా రాత్రి గడిచిన తర్వాత కూడా వాక్యం చెప్తున్నప్పుడు ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు మేడ గదిల మీద నుంచి కిటికీలో నుంచి కింద పడిపోయి చనిపోయి ఎత్తబెడతాడు. ఆ వ్యక్తిని పౌలు మేడ పైనుంచి దిగి వచ్చి అతని కొరకు ప్రార్థన చేసి అతని బ్రతికించి మళ్ళా తను రొట్టె విరిచి రొట్టె పుచ్చుకుని వాక్యం పంచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బ్రతికించగలిగినటువంటి ప్రార్థనా శక్తి పౌలు దగ్గర ఉంది. పౌలు యొక్క నడికట్టెలు అది ఎవరి దగ్గరికైనా పట్టుకెళ్ళి పెట్టినప్పుడు రోగ పీడితులైనటువంటి వారు కూడా స్వస్థత పొందినట్లుగా పౌలు యొక్క ఆత్మశక్తి ఆయన యొక్క వస్త్రాల్లో కూడా ప్రవేశించిందేమో అన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతుంటాం. ఎంతో గొప్ప దైవజనుడు ఆయన. పొప్లి అనేటువంటి ఒక వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు అతడు అనాగరికులైనటువంటి ప్రజలకు పెద్దవాడే ఉన్నాడు. ఆ యొక్క ద్వీపానికి పౌలు వెళ్ళినప్పుడు అక్కడ అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి రోగం వెళ్ళిపోయి స్వస్థత పొందినట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి ఇంత గొప్ప ప్రార్థనా జీవితాన్ని పౌలు కనపరిచినాడు గనుక అది సర్వసాధారణమైనటువంటి సాదాసీదా ప్రార్థనలు కాదు. ప్రార్థనకు జవాబును కళ్ళారా చూసినటువంటి ప్రజలు వాళ్ళు సాక్ష్యార్థంగా పౌలు గురించి చెప్పమంటే ఇంకా అనేకమైనటువంటి సాక్ష్యాలు వారి గురించి చెప్పగలరు. ఇంత గొప్ప ప్రార్థనా పరుని దగ్గర ఇంత గొప్ప శ్రమ పొందినటువంటి దేవుని రాజ్య సువార్త కొరకు కష్టపడినటువంటి దేవుని రాజ్య సువార్త కొరకై తన జీవితముని దారబోసినటువంటి ఇంత గొప్ప దైవజనుడైనటువంటి పౌలు అతని యొద్ద జత పనివాడుగా ఎపెఫ్రా ఉన్నట్లుగా మనం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుతూ వచ్చాం. ఎపెఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారంటే పౌలు తన జతపనివాడైనటువంటి ఎపెఫ్రా గురించి చెప్తున్న మాట ఏమిటంటే ఇతడు నమ్మకమైనటువంటి జతపనివాడు. ఒక వ్యక్తి మీద మనకు నమ్మకం కలగాలి అంటే అతన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అతనిలో ఏ లోపము కానీ తప్పు కానీ లేకపోతే కపటము కానీ అబద్ధము కానీ ఇవేమీ కనబడకుండా ఉన్నప్పుడే ఆ వ్యక్తిని మనం నమ్మగలుగుతాం. పౌలు ఈ వ్యక్తిని ఇంతగా నమ్మగలిగినాడు అంటే ఈ ఎపెఫ్రాలో ఉన్నటువంటి యథార్థ జీవితం మనకు కనబడుతుంది. ఒక వ్యక్తిలో యథార్థ జీవితం కావాలి అని అంటే అతను తన జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగినప్పుడు తప్పక తన జీవితంలో కూడా యథార్థత ఉంటుంది.
ఆ వ్యక్తిని ఇతరులు నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. తిరిగి మనం కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనానికి వద్దాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా. కొలస్సీ పత్రిక 4:12. మీలో ఒకడును అనేటువంటి అర్థంలోనే ఇక్కడ మనకు కనబడుతుంది. ఈయన కొలస్సీ సంఘములో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాధాన్యమైనటువంటి వ్యక్తి. చరిత్రకారులు చెప్తారు, కొలస్సీలో ఉన్నటువంటి సంఘం ఎపఫ్రా ప్రారంభించిందే, ఆయనే ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సంఘాన్ని, కొలస్సీ సంఘాన్ని ప్రారంభించినాడు అనేటువంటి సత్యాన్ని చరిత్రకారులు మనకు చెప్తూ ఉంటారు. ఈ ఎపఫ్రా తన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఎలా చూపించినాడు అంటే, చూడండి, మన యొక్క ప్రార్థనా జీవితంలో కూడా మనం ప్రార్థిస్తున్నప్పుడు మన యొక్క అంశాలు, దైవజనులు ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు, ఏ విషయాల్లో వారు ప్రార్థిస్తూ వచ్చారు, ఇవన్నీ మనం నేర్చుకుంటం ద్వారా, వినటం ద్వారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవజనులు ఎటువంటి ప్రార్థన చేశారు అనేటువంటి తెలుసుకొనడాన్ని బట్టి మన యొక్క ప్రార్థనా జీవితం కూడా ఈ కోణంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క అవసరతలు ఎరిగి ఆ దినాల్లో భక్తులైన వారు, ఆదిమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని మనసులో ఉన్నటువంటి సంగతి ఏమిటి, భూమి మీద దేవుడు దేనిని స్థాపించాలనుకుంటున్నాడు, దేనిని ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క చిత్తం ఏమిటి, దేవుని యొక్క మనసును తొంగి చూసినటువంటి విశ్వాసులు దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు భూమి మీద జరిగించడానికి దానిని ప్రార్థనలో ఎత్తిపట్టి దేవుని యొక్క కృప ద్వారా ఆ ప్రార్థనా శక్తిని బట్టి వారు భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు ఉంటారు. మీరు నూతన నిబంధనలో ఏ ప్రార్థనైనా గమనించండి, అవి పరసంబంధమైనటువంటి ప్రార్థనలు, ఉన్నతమైనటువంటి ప్రార్థనలు. మనం చేసేటువంటి సాదాసీదా వంటి ప్రార్థనలు అవి కాదు. వారు చేసినటువంటి ప్రార్థనలు రక్షణార్థమైనటువంటి ప్రార్థనలు. వారు చేసినటువంటి ప్రార్థనలు వాక్యము బోధించు వారి కొరకై చేసినటువంటి ప్రార్థనలు. వారు ప్రార్థన చేసినప్పుడు భూకంపములు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చదువుతాం. వారు ప్రార్థించినప్పుడు పిరికివారైనటువంటి వారైనప్పటికీ కూడా వారిని హతమారుస్తారనేటువంటి భయము లేకుండా ధైర్యంతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. ఇవన్నీ కూడా ఆదిమ సంఘం ప్రార్థనా శక్తితో చేయగలుగుతూ వచ్చింది. కాబట్టి దైవజనులు చేసేటువంటి ప్రార్థనల్లో అందులో ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటి, వాళ్ళు ఏ విషయాల్లో కొరకై వారు ప్రార్థన చేశారు అని నూతన నిబంధనలో మనం గమనిస్తే, చూడండి, కొలస్సీ పత్రిక 4:12 రెండో భాగములో, మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎపఫ్రా యొక్క ప్రార్థన దేని మీద ఆధారపడింది, దేని కొరకు ఆయన చేస్తున్నాడు అంటే, తన తోటి విశ్వాసులు, సంఘములో ఉన్నటువంటి కొలస్సీలు, అలాగనే ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎలాగూ మారాలి అని ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నాడు అంటే, వారు సంపూర్ణులు అవ్వాలి. పర్ఫెక్ట్నెస్, సంపూర్ణత దేవుని యొక్క దృష్టిలో 100% పనిలో ఎవరము కూడా ఆ స్థాయికి ఇంకా వెళ్ళలేదు. ఆ స్థాయికి వెళ్ళేటువంటి మార్గంలో మనం అందరూ ఉన్నామని గుర్తు చేసుకుంటూ, ఎపఫ్రా ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క కుమారుని యొక్క రక్తములో కడగబడినటువంటి మనలో ప్రతి ఒక్కరము కూడా సంపూర్ణం అవ్వాలి, పర్ఫెక్ట్నెస్లో రావాలి. గత సంవత్సరంలో మనకు ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మన ఆత్మీయ ఎదుగుదలకు కొంచెమైనను పైకి వచ్చినటువంటి వారంగా ఉండాలి. ఒక మెట్టు ఆత్మీయతలో ఎదిగినటువంటి వారంగా ఉండాలి. సంపూర్ణత వైపు మనం వెళుతున్నట్లుగా ఉండాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లు మన జీవితాల్లో సంపూర్ణతను దేవుడు కోరుతున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అలాగనే మీరు ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తమును గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి వారై మనం ఉండాలని
అటువంటి ప్రార్థన ఎపఫ్రా కొలస్సీ సంఘము కొరకు, విశ్వాసుల కొరకు ఆయన చేస్తూ వస్తున్నాడు. చూడండి, గమనించండి, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం అంటే ఏదో సులభంగా మనకు నచ్చినవన్నీ ఉన్నవి గనుక, అంటే ఒక కాలేజీలో మనకు వెళ్ళడానికి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడానికి మనం ఏమనుకుంటామంటే మనకు అన్ని అనుకూలతలు ఉంటే ఆ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అని అనుకుంటాం. లేకపోతే వివాహానికి వచ్చేసరికి కూడా చాలాసార్లు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనేటువంటి విషయంలో విశ్వాసులమైనటువంటి మనం అందరం కూడా తప్పిపోయి ఏం చేస్తూ ఉంటామంటే మనకు సరిపడేటువంటి వారు, లేకపోతే ఇప్పుడు చూడండి, డాక్టర్లు అయితే డాక్టర్లను కోరుకుంటున్నారు, ఇంజనీర్లు అయితే ఇంజనీర్ వారిని కోరుకుంటున్నారు, అలాగనే ఆస్తిపాస్తులు ఉన్నవారు ఆస్తిపాస్తులు ఉన్న వారిని కోరుకుంటున్నారు. చూసారా, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడం అంటే మనకు సరిపడినటువంటి వారు, సరితూగేటువంటి వారితో కలిసిపోవడం అనేటువంటిది కాదు. దేవుని యొక్క చిత్తంలో మనకు చూపించినటువంటి వారెవరు, దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో సొంత చిత్తాలను పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, దేవుని యొక్క చిత్తం ఏమిటి, దానిని కనుగొని దాన్ని మన జీవితాల్లో అన్వయించుకుని దానిని జరిగించటమే. మనం వ్యక్తిగతంగా సంపూర్ణమవ్వాలి, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకుని, ఇంకా ఏమంటాడు ఆయన, నిశ్చయిత గలవారమే ఉండడం మాత్రమే కాదు, నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ ఈ ప్రార్థనలో పోరాడుచున్నాడు. నిలకడ, స్టెబిలిటీ. చాలాసార్లు మనం యవనస్తుల్లో గమనిస్తే దే ఆర్ ఇన్స్టేబుల్ ఇన్ దేర్ క్యారెక్టర్స్ ఆర్ డీడ్స్ ఆర్ వర్క్స్, ఏదైనా చెప్పచ్చు. వాళ్ళు ఏమిటంటే ఇన్స్టేబుల్గా ఉంటారు. ఒక రోజున ఒక మాట అంటారు, వారం రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకొక మాట అంటారు. ఒకసారి ఒకటి ఇష్టమైందని చెప్తారు, వారం రోజులు గడిచిపోయిన తర్వాత నాకు అది ఇష్టం లేదు, ఇంకొక దాన్ని నేను కోరుకుంటున్నాను, లేకపోతే ఇంకొకటి కావాలి. చూడండి, స్టడీస్లోనే ఒకసారి ఎంపీసీ తీసుకుంటున్నానన్న వ్యక్తి 10 రోజుల తర్వాత అదే వ్యక్తిని మనం కలిస్తే, లేదు నేను వేరే గ్రూప్ తీసుకున్నాను, బైపీసీ తీసుకున్నాను అంటాడు. మనం యవనస్తులను అడిగినప్పుడు, అదేంటి తమ్ముడు ఎంపీసీ తీసుకుంటున్నానని చెప్పావు కదా 10 రోజుల క్రితం అంటే, లేదన్నా మనసు మార్చుకున్నాను, ఇప్పుడు బైపీసీ అని అంటాడు. అంటే అర్థం ఏమిటి, వాళ్ళు నిలకడగా లేరని అర్థం, ఒక ఆలోచనలో ఒక గురిలో సక్రమంగా లేరని అర్థం. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ఒకవేళ నిలకడగా లేనట్లయితే, దేవుని యొక్క మార్గంలో నిలకడగా లేనట్లయితే, తొణికిసలాడుతున్నట్లయితే, ఒకవేళ అటు ఇటు వెళ్ళేటువంటి వారమైతే, ఒకసారి ఒక ఆలోచన, మరికొన్ని దినాలు పోయిన తర్వాత మరి ఒక ఆలోచన మనలో వస్తుందేమో, జాగ్రత్త పడాలి. కాబట్టి ఎపఫ్రా అనేటువంటి ఈ గొప్ప దైవజనుడు తాను చేస్తున్నటువంటి ప్రార్థనలో విశ్వాసులైనటువంటి మనమందరము కూడా సంపూర్ణం అవ్వాలని ఆయన కోరుతున్నాడు. ఇంకొకటి, దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో కూడా సంపూర్ణ నిశ్చయిత గలవారమై ఉండాలని కోరుతున్నాడు. మూడవదిగా, విశ్వాసులమైనటువంటి మనమందరూ కూడా నిలకడగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. మన యొక్క ప్రార్థనా జీవితంలో కూడా ఈ యొక్క జీవితం నిలకడ, సంపూర్ణత, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఈ ప్రార్థన ఆయన ఎలా చేస్తున్నాడు, ఇదేదో ఇట్స్ నాట్ ఏ మీర్ ప్రేయర్, పైపైన చేసేటువంటి ప్రార్థన కాదు. ఆయన ఈ ప్రార్థనలో పోరాడుచున్నాడు అని ఉంది. ప్రార్థన చేస్తున్నాడని రాయబడలేదు, కానీ ఆయన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూడండి, రెజ్లింగ్ ఉంటుంది కదా, కుస్తీ లేకపోతే కబడ్డీ, ఇవన్నీ ఉంటాయి పోటీలు. ఆ పోటీలో రేపు ఒకవేళ ఒక జట్టుతో ఇంకొక జట్టుకు పోటీ ఉందనుకోండి, ఏం చేస్తారు, ఈ రోజునే కూర్చుని అవతల జట్టులో ఎవరెవరిని మనం కనుక అవుట్ చేస్తే, ఎవరెవరిని త్వరగా బయటికి పంపించేస్తే మన జట్టు గెలుస్తుంది అనేటువంటిది ఒక స్ట్రాటజీ, ఒక లెక్క వేసుకుంటారు. అలాగనే ఆత్మీయ జీవితంలో మనము కూడా ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఉండాలి. మనం స్ట్రాటజీ వేసేది మన అపోనెంట్ ఏదో శరీర సంబంధులు కాదు. అందుకనే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం. ఎఫ్ఎస్సి 6:12, ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడేది ఏదో శరీర సంబంధులు, ఆస్తిపాస్తుల విషయమై,
లేకపోతే మన యొక్క ఇష్టాలు నెరవేర్చుకునే విషయమై మనుష్యులతో పోరాటం కాదు, ఏదో ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి, అనగా మన అహాన్ని తృప్తిపరచుకోవడానికి వ్యక్తులతో చేసేటువంటి పోరాటం కాదు ఇది. అటువంటి పోరాటం గురించి ఎపఫ్రా ఎప్పుడు పోరాడలేదు. ఆయన ప్రార్థనలో పోరాడింది దేని కొరకంటే, ఎవరితో పోరాడుతున్నాడు అంటే తన జీవితంలో కనబడినటువంటి అంధకార శక్తులు, వాటితో ఆయన పోరాడుతున్నాడు. అందుకనే 6:12 ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. మనము పందిరంగములో ఉన్నామనియు ఈ పందిరంగములో పోరాడవలసినటువంటి వారంగా మనం ఉన్నామనియు, అది రక్తమాంసములు శరీరులు మనుషులతో కాదు మనం చేసేటువంటి పోరాటం, అంధకార సంబంధమగు శక్తులతోనూ ప్రధానులతోనూ ఈ లోక అధికారులతోనూ కనబడినటువంటి శక్తులు ప్రజలను ఎలాగైతే మభ్యపెట్టి వారిని దుష్టుని యొక్క సంపూర్ణమైనటువంటి హస్తాల్లోనికి దుష్టుడు తీసుకుని నరకాగ్నికి తీసుకువెళ్ళిపోతున్నాడు కనుక ఆ శక్తితో మనం పోరాడి ప్రజలను అగ్నిలో నుంచి తప్పించినట్లుగా నరకం నుంచి ఒకరిని బయటికి లాగినటువంటి పరిస్థితిగా చేస్తున్నటువంటి వారంగా మనం ఉండాలని ప్రార్థనలో అట్టి విధమైనటువంటి పోరాటం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం గమనించండి. 2 కొరింథీ 2:11 నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను యొక్క తంత్రాలు మనం ఎరగనటువంటి వారము కాము అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. మీరు ఈ లోకంలో గమనిస్తే శత్రువు అయినటువంటి సాతానుడు ప్రజలను ఎలాగా భిన్నాభిప్రాయములతో మోసం చేస్తూ ఒకరి మనసు ఒకరితో కలవకుండా ఎలాగైతే మనుషులను విభజిస్తూ తన యొక్క ఇష్టాన్ని తన యొక్క సంతోషాన్ని నెరవేర్చుకుంటూ ఒకరి యందు ఒకరికి ద్వేషాన్ని కలిగిస్తూ అలాంటి తంత్రాన్ని మనుషుల యొక్క మనసులో అతడు నెరవేరుస్తూ వచ్చి అటువంటి ప్రజలను నిత్య నరకాగ్నికి అతడు తీసుకువెళ్ళిపోయేటువంటి తంత్రాన్ని ప్రజలలో ఉంచి ప్రజలను బాధిస్తున్నాడు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఆ అపవాది యొక్క తంత్రములను మనం ఎరుగినటువంటి వారము కాదు. కాబట్టి ఆ తంత్రములు ఎరిగినటువంటి వారమై ప్రార్థన చేయటం మాత్రమే కాక ప్రార్థనలో పోరాడేటువంటి వారంగాను. ఎటువంటి ప్రార్థన ఇది? తిరిగి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనానికి వద్దాం. ఇతడు మీ కొరకును లవోదియా వారి కొరకును హియోరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఇతడు లవోదికియా వారి కొరకు ప్రయాసపడుచు ఉన్నాడట. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు పత్రికలు అనగా 7 సంఘములకు ప్రభువు రాసినటువంటి పత్రికలలో ఒక సంఘము ఈ లవోదికియా సంఘం. ఈ సంఘం యొక్క పరిస్థితి చాలా దుఃఖకరంగా ఉంది. వారు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చని స్థితిలో వారు ఉండిపోయినారు. అట్టి వారి కొరకై సాధారణమైనటువంటి ప్రార్థన ఈ ఎపఫ్రా చేయాలని అనుకోలేదు. తన జీవితంలో లవోదికియా సంఘం కొరకు ఆయన ప్రార్థనలో పోరాడేటువంటి వాడుకున్నాడు. ప్రస్తుత దినాల్లో సంఘంలో ఉన్నటువంటి మన మధ్యన ఉన్నటువంటి అనేకులు చల్లగానైనను వెచ్చగానైనను లేక
నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయినారు గనుక, ఒకవేళ సంఘంలో ఉన్నటువంటి వారే కాకపోవచ్చు, మన యొక్క వ్యక్తిగత జీవితం, అది నీ జీవితమైనను నా జీవితమైనను, చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉన్నటువంటి స్థితిలోనికి ఒకవేళ నీవు నేను ఉండినట్లయితే, మన సంఘములో మన వారు ఉండినట్లయితే, మన ఇంట్లో ఉన్నటువంటి వారు అలాంటి పరిస్థితులు ఉండినట్లయితే, మరి మీరు నేను చేయవలసినటువంటి ప్రార్థన అది సాధారణమైనటువంటి ప్రార్థన కాదు, ఎపప్రావలే పోరాడేటువంటి ప్రార్థనగా ఉండాలి. దయతో నాతో పాటు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం తీసిన వారు త్వరగా నాతో పాటు కలిసి చదవటానికి ప్రయత్నించండి. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేటుకు మెలకువగా ఉండుడి. పేతురు సంఘమును కోరుతున్నటువంటి ఒక కోరిక ఏమిటంటే మెలకువగా ఉండమంటున్నాడు. అలాగనే ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే, విత్ సౌండ్ మైండ్ ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. అన్నిటి అంతము సమీపమైన దాన్ని వివరించడానికి సమయం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితి మీరు క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారే. వార్తాపత్రికల్లోనూ లేకపోతే బయట వినబడేటువంటి సమాచారం ద్వారా అన్నిటి అంతం వచ్చినట్లుగా, అనగా ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనమందరం ఉన్నామనేటువంటి సత్యాన్ని గమనిస్తూ పేతురు కోరుతున్నటువంటి విధానం ఏమిటంటే, మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ స్వస్థబుద్ధి గలవారమై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ఒక్క వచనం మనం చూసుకుని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 21 అండ్ వర్స్ 36 మనమందరూ కలిసి చదువుతున్నాం. కాబట్టి మీరు జరగబో వీటెల్లటినీ తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ప్రభు ఏ రీతిగా అయితే తన శిష్యులకు బోధించినారో మెలకువగా ఉండమని, వీటన్నిటిని తప్పించుకుంటూ మీరు మనుష్యుని కుమారుని ఎదుట ప్రత్యక్షమవడానికి సిద్ధపడడానికి మెలకువగా ఉండాలని ప్రభువు చెప్పినటువంటి మాటలు పేతురు తన పత్రిక రాస్తూ మొదటి పేతురు 4:7 మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థనలో ప్రవేశించే దానికి మునుపు మన యొక్క ప్రయారిటీస్, మన యొక్క ప్రాధాన్యతలు వేటి మీద ఉన్నాయి, మన యొక్క ప్రాధాన్యతలు, మనం చేసేటువంటి ప్రార్థన వేటి మీద ఆధారపడి ఉంది. పౌలు ఎపప్ర ఏ రక్తంతో అయితే కడగబడినారో మరి మీరు నేను కూడా ప్రభు యొక్క రక్తంలోనే కదా కడగబడ్డాం. అలాగనే వారు పొందినటువంటి ఆత్మనే మనం కూడా పొంది ఉన్నాం. వారు సేవించినటువంటి ఆ ప్రభువునే మనము సేవిస్తున్నాం. వారు ఏ రాజ్యం కొరకైతే సిద్ధపడి వాళ్ళు తమ యొక్క జీవితాలను ముగించినారో అదే రాజ్యం కొరకే మీరు నేను కూడా సిద్ధపడుతున్నాము గనుక వారు ఎట్టి విధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు, ప్రార్థనలో పోరాడేటువంటి శక్తిని ఎలాగ వారు కనపరిచినారు, తద్వారా దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద ఎలా నెరవేర్చగలిగినారు, దేవుడు కోరినటువంటి ప్రార్థన ఏమైనదో ఈ ఒక్క భక్తుని ద్వారా ఈరోజు మనం చూసినటువంటి ఈ అంశం మన యొక్క జీవితంలో కూడా మన ప్రార్థన ప్రాధాన్యత ఆ విధంగా మార్చుకుంటూ దేవుని పాదముల దగ్గరకు వెళ్ళినట్లుగా ప్రభు మనకు సహాయపడునుగాక. ఆమెన్. దయచేసి మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు కొన్ని ప్రార్థన అంశాలు మీ ముందుకు తీసుకురావాలని కోరుచుంటున్నాం. యథావిధిగా మరి గిల్గాల్ బ్రాంచ్ల కొరకు దయచేసి ప్రార్థించండి. ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము దేవుని హత్తుకొని జీవించినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత దేవుడు అనేకమైన ప్రార్థనా పనులను పరిచారకులను సిద్ధపరుచున్నట్లుగా దయచేసి ప్రార్థించండి. గర్భవతులైన సహోదరుల కొరకు, వారి యొక్క సుఖప్రసవం కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న సందీప్, ప్రవీణ్, అక్షయ్, విక్టర్ పాల్ కొరకు దయచేసి ప్రార్థించండి. యవనస్తులు వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. తిరిగి మోకాల నొప్పితో బాధపడుతున్నటువంటి వారి కొరకు, వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు దయచేసి ప్రార్థించండి. సహోదరి శిరోమణమ్మ పరిపూర్ణ ఆరోగ్యం కొరకు
వృద్ధ తోడుగా ఉండి కాపాడి భద్రపరిచినట్లుగా దయచేసి ప్రార్థించండి. తిరిగి సహోదరి అండాలు, సహోదరి అమృతమ్మ వారికి పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించవలసింది కోరుచున్నాం. సహోదరు చింతలందున్న సహోదరు వెంకట సుబ్బయ్యమ్మ గారి కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. తిరిగి సహోదరి సత్యవతమ్మ, అన్నమ్మ, సహోదరి తబిత, సహోదరి సుఖేంద్ర, సహోదరి రాహేల్ కొరకు ప్రార్థించండి. తిరిగి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి సహోదరి సీతమ్మ, మరియమ్మ, పద్మమ్మ, శారమ్మ, మేరమ్మ, సియోన్ కుమారి, చిన్న మేరీ కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. బేర్షబానందున్న సహోదరి భారతమ్మ, మార్తమ్మ, సరోజిని, నయోమి కొరకు దయచేసి ప్రార్థించండి. తిరిగి బెతస్తనందున్న సహోదరి లాజరు కుమార్ని ప్రభు మహిమలో హెచ్చించారు. కుటుంబ ఆదరణ కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచు. భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి సహోదరి మేరీ, సహోదరి రూత్ వారిని కూడా ప్రభు ముట్టి స్వస్థపరిచినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మహేందర్ నగర్లో ఉన్న సహోదరి ఝాన్సీ, నారాయణమ్మ, లూదియమ్మ, మార్తమ్మ వారి యొక్క పరిపూర్ణ ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ఇది వాక్యం ఇచ్చిన దైవజనుని యొక్క పరిచర్య కొరకు, సేవ కొరకు వారి యొక్క ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. విదేశంలో ఉన్న సహోదరి జాషువా వలిరాణి కొరకు, చంద్రమోహన్, చంద్రికకు ప్రభు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనం చెల్లిస్తూ సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచబడినట్లుగా ప్రార్థించండి. వారి యొక్క మామగారు, చంద్రిక మామగారు అంటే చంద్రమోహన్ గారి తండ్రి గారు 26వ తారీఖున ఉదయం ప్రభునందు నిద్రించారు. ప్రభు వారిని ఆదరించి కాపాడినట్లుగా వారి యొక్క తల్లిగారైనటువంటి మేరమ్మ ఆరోగ్యం కొరకు, ఆదరణ కొరకు, రక్త సంబంధులు, బంధుమిత్రులందరి ఆదరణ కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. గత దినంలో మరి సహోదరు ప్రేమ్ సాగర్ గారు అంటే సహోదరు సునీల్, తిరిగి సహోదరు విశాలాక్షి గారి అన్నగారు కుటుంబంతో సహా మరి అనారోగ్యం చేత హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు ప్రభు వారిని ముట్టి స్వస్థపరిచి తిరిగి ఇంటికి తీసుకుని వచ్చారు. వారు ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రభు ఇచ్చినటువంటి పరిపూర్ణ ఆరోగ్యం కొరకై వందనాలు చెల్లించవలసిందిగా, స్తుతులు చెల్లించవలసిందిగా వారు కోరి ఉంటున్నారు. దయచేసి ఎడతెగా వారి విషయమై ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. తిరిగి విదేశాల్లో ఉన్నటువంటి మన ప్రియులు కరోనా వైరస్ చేత బాధపడకుండా వారు కాపాడబడినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. సహోదరుడు డేవిడ్ కృపావరం వారి యొక్క కుమార్తె నిస్సి మాధురి మరి భారతదేశానికి వచ్చి కొంతకాలం క్వారంటైన్ నుండి ఇంటికి క్షేమంగా వచ్చి ఉన్నది కనుక దయచేసి బిడ్డ కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా, ప్రభు ఇచ్చిన ఆరోగ్యం కొరకే వందనం చెల్లించవలసిందిగా కోరుచున్నాం. తిరిగి గృహ నిర్మాణం చేసుకుంటున్నటువంటి ప్రియుల కొరకు సహోదరు జానయ్య, శాంతి, తిరిగి సహోదరు హరినాథ్ బాబు, ఝాన్సీ వారి యొక్క ఇంటి నిర్మాణం కొరకు దయచేసి పనివార కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మహేందర్ నగర్లో ఉన్న ఎల్బేతెల్ ప్రార్థన మందిరంలో స్వేచ్ఛగా ఆరాధన జరిగినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మస్తాన బిల్డర్స్ అన్న సహోదరు డేవిడ్ గారి యొక్క ఆరోగ్యం కొరకు, తిరిగి వారి కుమార్తె మేరీ మగ్దలిన్ పరిపూర్ణ ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. సహోదరి కరుణమ్మ కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. తిరిగి దిల్కుష్ నగర్లో ఉన్న సహోదరి శామ్యుయల్ ఆరోగ్యం కొరకు, సబ్ స్టేషన్ అందున్న సహోదరి సువర్ణమ్మ గారి కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచుతున్నాం. తిరిగి బెతస్తానందున్న సహోదరుడు జోషి మౌనిక వారి కుమార్తె జాస్పర్ జోస్లిన్ మరి ప్రభు చిత్తమైతే మరి వారు 27వ తారీఖున హాస్పిటల్లో కంటి చెకప్ కొరకు వెలిచి ఉంటున్నారు. దయచేసి ప్రార్థించండి. ప్రభు మంచి చూపును దయచేయనట్లుగా, మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మరి సహోదరి దోర్కా గారి తండ్రి గారు శుభాకర్రావు గారు, మరి తల్లి వరలక్ష్మి గారు వారి యొక్క పరిపూర్ణ ఆరోగ్యం కొరకు వారి కౌతరంలో ఉంటుండగా ప్రభు వారిని కాపాడి భద్రపరిచినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. తిరిగి సహోదరి రాహిలమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. బీపీ షుగర్ చేత తాను బాధపడుతుండగా దేవుడు సంపూర్ణ
స్వస్థత కలగజేయనట్లుగా దయచేసి ప్రార్థించండి. వారి యొక్క కుమారుడు సహోదరుడు ప్రవీణ్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ కావాలని కోరుచుండగా ప్రభు వారి స్వస్థత ఆ యొక్క ట్రాన్స్ఫర్ దయచేయనట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. గత దినంలో మరి సహోదరి స్వర్ణ వారి తల్లిగారు సువార్తమ్మ కొరకు ప్రార్థించాము. కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా అయితే కిడ్నీలో ఉన్నటువంటి రాయి తొలగిపోయి ఉంటుంది కనుక ప్రార్థించిన మీ అందరికీ వారు వందనం చెప్తున్నారు. పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. తిరిగి నందనగర్లో ఉన్న సహోదరి లిల్లీ గ్రేస్ 2 స్టంట్లు వేయబడి ఉంటున్నాయి. దయచేసి పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ఐడిపల్లిలో ఉన్న సహోదరి జాషువా రిబ్కా వారి చిన్న పాప మరి కాలు విరిగి చక్కపరచబడింది. అయితే బిడ్డ నడిచేటప్పుడు చక్కగా నడుచున్నట్లు ఎటువంటి అవిటితనం లేకుండా చక్కగా నడవగలిగినట్లుగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. 5 నగర్లో ఉన్న సహోదరి మరియమ్మ వారి పెద్ద కుమారుని యొక్క ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థించండి. గత దినంలో తిరిగి సురేష్ సౌజన్య వారికి ప్రభు ఇచ్చిన కుమారుని బట్టి వందనం చెల్లించవలసిందిగా కోరుచున్నాం. తల్లి బిడ్డ ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ రీతిగా సహోదరుడు జాన్ పీటర్ షారా వారి యొక్క వియ్యంకుడు అయినట్టు సహోదరుడు ఫ్రాన్సిస్ గారు గత 26వ తారీఖున 5 గంటలకు మరి ప్రభువును నిధించారు. ఆ యొక్క భూస్థాపనలో ప్రభు సహాయపడినందుకు వందనం చెల్లించండి. తిరిగి వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. ముందున్న పరిచయ కొరకై దయచేసి ప్రార్థించండి. ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా అనేక మంది మరి మందిరంలో కూడుకొనలేక మనం ఆన్లైన్ సర్వీస్ కలిగి ఉన్నాం. ప్రభు చిత్తమైతే మనం ఇక నేరుగా మందిరంలో కూడిక కలిగి ఉండే నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా కోరుచుంటున్నాం. దయచేసి యవన సహోదరుల కొరకు యవన బిడ్డల కొరకు ప్రార్థించండి. 10వ తరగతిలో పాస్ అయిన వారందరిని బట్టి ప్రభుకు వందనం చెల్లిస్తుంటున్నాం. మీరు కూడా వందనం చెల్లించండి. తిరిగి ఇంటర్మీడియట్లో పాస్ అయిన బిడ్డలందరిని బట్టి దేవునికి స్తోత్రము. మీ యొక్క ప్రార్థన ఫలితంగా సంఘ ప్రార్థన ఫలితంగా దేవుడు వారికి ఇచ్చిన మంచి మార్కులను బట్టి దేవునికి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. వారికి ఉన్నత విధిలో ముందు కొనసాగుతున్నప్పుడు ప్రభు వారిని కాపాడి భద్రపరిచినట్లుగా ప్రతి విధమైన కీడాపాయాన్ని తప్పించినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. ఈ యొక్క ప్రార్థనాంశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థించి తర్వాత మనం కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతాం. తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనము ముగించుకుంటాం.
ప్రార్థన. నమ్మకమైన తండ్రి, కృపల దేవ, భూమిని ఆకాశం ఒక మాట చేత సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకు నామను హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం ఇచ్చిన విధాసం బట్టి వందనములు. వాక్యం చేత మేము ప్రేరేపించబడి, ప్రోత్సహించబడి, బలపరచబడి మా హృదయంలో మీ సన్నిధానంలో కుమ్మరించుకునగలటకు మీరు చూపిన కృపకై హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రము, కృతజ్ఞత, ఆరాధన అర్పించుకొంచుంటున్నాం. ప్రేమగల తండ్రి, నాయన ప్రార్థించిన ప్రతి అంశాలని మేము పొందినామని విశ్వాసంతో నమ్ముచుంటున్నాం. ప్రేమగల తండ్రి, సమయంలో ప్రభా మరి గత దినంలో సహోదరుడు డేవిడ్ సహోదరి దొరకాను మీరు బైబిల్లోకి హెచ్చించారు. కుటుంబంలో మీరు ఆదరించండి. ఎబ్నేజర్ కొరకు, విక్టర్ పాల్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీరే కనికరించండి. మీరే సాయం చేసి కాపాడి భద్రపరచవలసిందిగా కోరుచుంటున్నాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా, తండ్రి కుమారులు జాలి పడినట్లుగా బిడ్డలు మీరే ఆదరించి నిత్యమైన ఆదరణతో ఆదరించి కాపాడి భద్రపరచవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా మరి ఆయన సహోదరుడు జాన్ పీటర్ వారి యొక్క వియంకుడు సహోదరుడు ఫ్రాన్సిస్ గారు గత 26వ తారీఖున ప్రభునందు నిద్రించుంటగా మరి మేరమ్మ గారికి తిరిగి తన కుటుంబ సభ్యులందరికీ ప్రభు ఆదరణను దయచేసి నిత్యమైన ఆదరణతో ఆదరించవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల రక్షక, మరొకసారి ప్రభా మరి సహోదరి గిడియన్ వారి సహోదరు గిడియన్ సహోదరి ప్రభా మరి స్వర్ణ వారి యొక్క మరి తల్లిగారైన సువార్తమ్మ గారికి ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచారు. కిడ్నీలో స్టోన్ పడిపోవటకు మీరు చూపిన కృపకై వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి, కృప చూపించండి. ఈ సమయంలో ప్రభా మరి కష్ట దుఃఖ వేదన బాధలతో వెలిచిన ప్రియులను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరే కాపాడండి, భద్రపరచండి. గతించిన వారమంతట్లో ప్రభా మరి జన్మదినము జరిపించుకున్న వీళ్ళందరిని బట్టి వందనం చెల్లిస్తున్నాను. వీళ్ళని మీరు దీవించి కీర్తనలు 65వ అధ్యాయం 11 వచ్చిన ప్రకారంగా సంవత్సరమును దయాకిరీటముగా ధరింపు చేసిన మీ ప్రేమకే వందనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. తిరిగి వివాహ దినములు జరుపుకున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కృప చూపించండి, సాయం చేయండి. ప్రభా మరి గృహ నిర్మాణం చేసుకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సోదరు జానయ్య శాంతి, సోదరు అరునాథ్ బాబు ఝాన్సీ వారిని జ్ఞాపకం చేసుకొని వారి పనిలో వారికి ఇంటి నిర్మాణంలో మీరే సాయం చేసి నడిపించవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, నాయన ఈ యొక్క కోవిడ్-19 కరోనా వైరస్ ప్రభావం ఎంతో ప్రబలుచుండగా ప్రభావ మీరే నాయన ప్రజలను కాపాడండి, భద్రపరచండి. మీ బిడ్డలను ప్రతి విధమైన కీడాపాడిని తప్పించి మంచి ఆరోగ్యంతో కాపాడుతున్న మీ ప్రేమకై వందనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. గిల్గాల్ ప్రార్థనా మందిరాన్ని బట్టి ప్రభావ మరి బ్రాంచెస్ అన్నింటిని బట్టి వందనం చెల్లిస్తున్నాం. హెడ్ క్వార్టర్స్ ఎబ్రోన్ బట్టి మరి ట్విన్ సిటీస్ ఉన్న సంఘంలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి సంఘంలో మేము మహింపరిచి గణపరిచి మీ నామం మహింపరచబడటకు అనేకులు ప్రభావ హృదయపూర్వకంగా ఆరాధించి మేము స్తుతించి గణపరిచినట్లుగా మందిరం తెరబొట్ట కావాల్సిన కృపను మీరు దయచేవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా ప్రపంచమంతటా సువార్త ప్రకటిస్తున్న బిడ్డలందరిని బట్టి వందనములు. ప్రభావ మరి ఆయా ఛానల్స్ ద్వారా మీ యొక్క వాక్యం వినబడుతుండగా విన హృదయంలో మీరు కార్యం చేయండి, కృప చూపించండి. మా దేశ నాయకులను ప్రభావ మీరు కాపాడండి, భద్రపరచండి. ప్రభావ మరి మీరే రక్షణ మారుమనసులను నడిపించవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా ప్రార్థించిన ప్రతి అంశమును బట్టి హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, జాస్పర్ జోస్లిన్ మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణ స్వస్థతను ఆరోగ్యం దయచేయండి, కృప చూపించండి. ప్రేమగల తండ్రి, మీరే సాయం చేయవలసిందిగా కోరుచుంటున్నాం. ఈ రీతిగా ప్రభావ మరి సోదరు జి డేవిడ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం తెచ్చండి, కాపాడండి, భద్రపరచండి, కృప చూపించండి. ఈ రీతిగా ప్రభావ మరి మీరు ఇచ్చిన బ్రాంచెస్ అన్నింటిని బట్టి మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. గిల్గాల్ ప్రార్థనా మందిరాన్ని బట్టి, బెతస్థానం బట్టి, బెత్లెహేమును బట్టి, ప్రభావ మరి మా స్థాన బిడ్డలు ఉన్నటువంటి ఎల్బేతేలను బట్టి, కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి వీరా ప్రార్థనా మందిరాన్ని బట్టి, బేర్షబా వాణినగర్ ఫేస్, పద్మనగర్ ఫేస్లో ఉన్నటువంటి బేర్షబా ప్రార్థనా మందిరాన్ని బట్టి మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలు నాయన మిమ్మల్ని సేవించి గణపరిచినట్లుగా మీరే సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి కుటుంబము మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి సాయం చేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సంశయంలో మీ మరి జీవిత భాగస్తులను వారికి దయచేసి కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభావం మేము ప్రార్థించిన వాటిని పొందినాము నమ్ముచు చిన్నపిల్లలను, యవనస్తులను, మధ్య వయస్కుల వారిని, వృద్ధాపులను ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి ప్రతి జీవి కోరికను మీరు గుప్పులు విప్పి తీర్చే దేవుడుగా ఉన్నందుకై హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తూ
యేసు ప్రభు ప్రశస్తమైన నామన మరొకసారి ప్రార్థన మనవులు ఇచ్చిన వీళ్ళందరిని బట్టి వందనం చెల్లిస్తున్నాం. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని కృప చూపించి మీ సొంత సమయంలో వివాహంలో జతపరచబట్టకు మీరే కనుకరించి సాయం చేయవలసి కోర్చు. మరొకసారి మేము అడిగిన వాటిని పొందినామనవచ్చు. అడిగి ఉంచి దానికంటే అత్యధికంగా వచ్చే శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామన ప్రార్థించి స్తుతించి అడిగి పెడుతున్నాం తండ్రి. తండ్రి అని దేవుని ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకం చెందిన విశ్వాసులకు తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇక ఆన్లైన్ మాధ్యమం ద్వారా మనము వాక్యం వినగలుగుతున్నాం. రేపు వచ్చే ఆదివారం కూడా దయచేసి ఆరాధన కొరకై 3 వర్తమానాలు ఉంటాయి. మొదటి ఆరాధన బల వర్తమానం, చివరి వర్తమానం ఉంటుంది. ప్రతి ఆ యొక్క అంశం మీరు గమనించి విని చివరి వరకు ఉండి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాం. మేము ఈ గృహంలో మరి కానుకలు సమర్పించుకున్నప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసి తిరిగి మందిరము తెరిచిన తర్వాత మందిరంలో వేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మీరు మాత్రమే కాకుండా మీ యొక్క స్నేహితులకు, ఇరుగుపొరుగు వారికి కూడా ఈ యొక్క కార్యక్రమం పరిచయం చేసి వారిని కూడా ధన్యులుగా చేయవలసిందిగా కోరుచున్నాం. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. సమాజముగా కూర్చి నీదు తన్నియందు, సమాజముగా కూర్చి నీదు తన్నియందు, ప్రార్థన సవాసములలో తిరుల చేయుము, ప్రార్థన సవాసములలో తిరుల చేయుము, తేరి చూస్తు నీరాకడకై స్తుతుల అర్పింతుము, తేరి చూస్తు నీరాకడకై స్తుతుల అర్పింతుము, పరమ తండ్రి కరములే స్తుతుల నర్పింతుము, శిరములేసి స్వామిని చూచుచుంటిమి, ఉజ్జీవనాత్మనొసగు నిలు సజీవ సాక్షిగా, ఉజ్జీవనాత్మనొసగు నిలు సజీవ సాక్షిగా, శత్రుటురులు త్రుంచి వేసి జీవమిచ్చితివి, శత్రుటురులు త్రుంచి వేసి జీవమిచ్చితివి, మర్పింతుముని ఉపకరములకై, మర్పింతుముని ఉపకరములకై, చేతబడి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము, చేతబడి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము, పరమ తండ్రి కరములేసి స్తుతుల నర్పింతుము, శిరములేసి స్వామిని చూచుచుంటిమి, ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా, ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా.